సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 178వ జయంతి సందర్భంగా స్థానిక ఆనంద గార్డెన్ లో ఉన్న కందుకూరి వీరేశలింగం దంపతుల సమాధి వద్ద జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం సమాజంలో ఉన్న సామాజిక దురాచారాలపై పోరాడిన మహానుభావుడని కొనియాడారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలను జరిపించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేశారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చి సామాజిక అభ్యున్నతికి మార్గదర్శుడిగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన సాహిత్య రచనలు ప్రజల్లో చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషించాయని వివేకవర్ధిని పత్రిక ద్వారా సమాజంలో చైతన్యం కలిగించారన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి, జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కప్పల సూర్యప్రకాష్, 8వ వార్డు ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పైడ్రాజు, పందిరి మహాదేవుడు, చౌల్ట్రీ డైరెక్టర్ యందం ఇందిర, జనసేన వీర మహిళలు సిరినాయుడు, నాగలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హితగారిని సమాజం స్థాపించడం కానీ, తన యావదాస్తిని కూడా హితగారిని సమాజానికి రాసివ్వడం, సంఘంలో ఉన్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి పునర్వివాహాలు జరిపించేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, ఆయన యొక్క ఈ రాజమహేంద్రంలో స్థాపించిన విద్యాలయాలు కానీ విద్యను ఎంతో ముందుకు తీసుకురావాలని, విద్యతోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు వరకు కూడా ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క విద్యా సంస్థలు నిర్విఘ్నంగా నడవడంలో కానీ, స్త్రీల యొక్క హక్కుల కోసం అతను పోరాటం చేయడం కానీ, ఈ సమాజం ద్వారా స్త్రీలకు విద్య ఎంతో అవసరం ఆయన చెప్పడం కానీ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని శిరస్మరణీయంగా గుర్తించుకునే విధంగా ఈ యొక్క జయంతిని ముందుకు జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.